సంబంధాలు చూసేటప్పుడు సింగిల్ పేరెంట్ ఉన్నారు అని అన్నప్పుడు ఆ సంబంధాల జోలికి వెళ్ళరంట కొంతమంది. ఎందువల్ల? నాకు ఒక పెద్ద ప్రాబ్లం మ్యాచెస్ చూసేటప్పుడు, పెద్ద ఇష్యూ అనమాట అది. ఎగ్జాంపుల్‌తో అన్నీ చెప్పండి. బాగుంటాయి, అక్కడికి వచ్చేసరికి జాలి చూపించినట్టుగా మాట్లాడతారు, మళ్ళీ ఆ మ్యాచ్కి వెళ్ళరు. జాలి చూపించాల్సిన అవసరమే లేదు అసలు. అట్లాంటివి ఇప్పుడు రేపొద్దునే మ్యారేజ్, ఇప్పుడు లావ్ అవ్వటం, సన్నబడటం, లేకపోతే జుట్టు ఊడిపోవటం, లైక్ పేరెంట్స్ జరిగిపోవటం, ఇట్లాంటివన్నీ రేపు పెళ్ళి తాళి కట్టిన తర్వాత జరిగితే ఏం చేస్తారు? అవునుగా. సో నేను ఎవరిని తప్పుగా మాట్లాడటానికి అనట్లేదు, ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇట్లాంటి విషయాల్లో మాత్రం యూ హ్యావ్ టు బి రియల్లీ మెచ్యూర్డ్. యూ నీడ్ టు బీ డబుల్ పేరెంట్ టు థింక్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఆల్సో. ఎలా అంటే అలాంటి సంబంధాలు వచ్చినప్పుడు మిగతావి ఇంకెక్కడన్నా కాంప్రమైజ్ అవ్వగలిగిన ఈ పాయింట్ని పెద్ద పాయింట్గా తీసుకుని లెట్ మీ బీ ద పేరెంట్ అనుకుని వెళ్ళిపోవాలి. నేనైతే అదే చేస్తా. ఎలా అంటే రూపా, ఇప్పుడు పెళ్ళి ఈవెంట్ జరగటంలో కానీ, లేకపోతే ఆ తర్వాత కానీ, ముందు కానీ, ఇప్పటి కాలంలో పేరెంట్స్ ఇద్దరూ కూడా ఈక్వల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఒక అన్ఫార్చునేట్గా మదర్ కానీ ఫాదర్ కానీ లేని పిల్లలకి 2 రోల్స్ ఆ ఒక్క సింగిల్ పేరెంట్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో ఫుల్ఫిల్ చేస్తున్నారే కానీ అక్కడెక్కడ కూడా మనిషి లేని లోటు ఉంటుందేమో కానీ బాధ్యతల్లో లోటు లేకుండా పిల్లల్ని చాలా చక్కగా పెంచుకుంటున్నప్పుడు వై షుడ్ వి ఫియర్ సో మచ్ టు గెట్ ఎన్ అలయన్స్ ఫ్రమ్ సచ్ ఎ ఫ్యామిలీ? రెండోది ఏంటంటే రూపా, అలాంటి పిల్లలు నేను చూసినంతవరకు చెప్తున్నా, ఎక్సెప్షన్స్ గురించి పక్కన పెట్టేద్దాం. అలాంటి పిల్లల్లో మోర్ రెస్పాన్సిబిలిటీ, మోర్ ఎఫెక్షన్, మోర్ గివింగ్, మోర్ లిజనింగ్ కూడా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అండ్ దే ఆర్ మోర్ డిపెండెంట్. అంటే ప్రేమ విషయంలో డిపెండ్ అవుతారేమో కానీ పనుల విషయంలో ఎవరు డిపెండ్ అవ్వరు. ఎవ్రీవన్ ఈజ్ సెల్ఫ్ మేడ్ దీస్ డేస్. సో రేపొద్దున్నే పిల్లలు పుట్టినప్పుడు కానీ, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ ఆ సపోర్ట్ ఉండదు అని అనుకుంటారు. 100 మంది చేతులేసి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వై యూ థింక్ ఓన్లీ అబౌట్ దట్ మిస్సింగ్ పేరెంట్? లోటే, కానీ దాని లోటు అనుకుంటే లోటు. అవును. సో అదర్వైజ్ అసలు అదొక పాయింట్ని కన్సిడర్ చేసి మ్యాచెస్ వద్దనుకున్నప్పుడు మాత్రం నాకు భలే కష్టంగా అనిపిస్తుంది. బికాజ్ ఐఎమ్ టోటలీ అగెయిన్స్ట్ సచ్ ఒపీనియన్. అట్లాంటి వాళ్ళకి మనం ఇంకొక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఇంకా డబుల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అవ్వాలి. అండ్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళందరికీ నేను కన్వే చేసేది ఏంటంటే, ఆ బ్లాకేజ్ని మాత్రం పెట్టుకోకూడదు. యూ షుడ్ నాట్ డూ దట్. పేరెంట్ మిస్ అయిన వాళ్ళు లేని పిల్లలకి యూ నీడ్ టు బి మోర్ నైసర్ టు టేక్ సచ్ అలయన్స్ అని మాత్రం నేను మెసేజ్ పాస్ చేస్తా. ఎక్కడ ఏ లోటు, ఏ డిఫరెన్స్ రాదు రూపా. సో యా, ఇంకా